అన్నింటిని బయట పెట్టుకున్నట్టు అయింది. చంద్రబాబు నాయుడు గారు 12వ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 4వ తేదీ. ఇంకా 8 రోజులు అయితే కానీ నెల అవ్వదు ఆయన ముఖ్యమంత్రి. అసలు ఫలితాలు వచ్చి వాళ్ళకి నెల. ఇంతలోనే వచ్చేసి రైతు భరోసా ఏమైంది, పేరు మార్చావు కదా అమ్మఒడికి, తల్లి దీవెన అని, ఆ డబ్బులు ఏమైనాయి, నువ్వు అక్క చెల్లెమ్మలకి ఇస్తానన్న డబ్బులు ఏమైనాయి, ఎప్పుడు ఇస్తావు, ఏంటిది? ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం అన్నా ఉండి మాట్లాడే మాటలేనా ఇవి రాజకీయ నాయకులుగా? పోనీ మీరు పోయేటప్పుడు ఏమన్నా ఆ ఖజానా ఏమన్నా డబ్బులు ఉంచి వెళ్ళారా? మొత్తం మైనస్ బ్యాలెన్స్లో పెట్టి నాకేసి వెళ్ళారు, సర్వం నాకేసిపోయారు. అవి ఎక్కడ దొరికిపోతాయని ఇప్పుడు ఫైల్స్ తగలబెడుతున్నారు దొంగతనంగా. దొంగల్లాగా ఒక రకంగా చెప్పంటే సెక్రటేరియట్లు దొంగలు, రాష్ట్రం ఏపీలో దొంగలు పడ్డారని పెట్టాలి ఇప్పుడు హెడ్డింగ్స్. ఏపీలో దొంగలు పడ్డారు, ఆ ఫైళ్ళని ఎత్తుకుపోతున్నారు, తీసుకెళ్ళి తుప్పలమ్మట కంపలమ్మట తగలబెడుతున్నారని పెట్టాలి. ఇంత సిగ్గులేని యంత్రాంగాన్ని, ఇంత సిగ్గులేని ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి? అవన్నీ ఎక్కడ బయటపడిపోతాయోనని ఇది ఒక ఇది. ఆ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరింత ఇరికించడానికి వెళ్ళాడో అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ. బయటకు వచ్చి ఒప్పుకున్నాడు ఆడే పగలు కొట్టాడని. ఆడేదో జరిగిపోతుంటే మావాడు వెళ్ళి పగలు కొట్టాడు ఈవీఎం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఈయనే చెప్పాడు వచ్చి, ఈ బుద్ధి ఏదో ఆ రోజే ఉంటే, పగలు కొట్టాడని ఆ రోజు చెప్పుంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. పైగా దొంగ కేసులు పెట్టారు, లేనిపోని ఆ ఈవీఎం కేసులో బెయిల్ వచ్చినా కూడా మర్డర్ కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? అప్పుడు ముఖ్యమంత్రి మీరే, మహానుభావుడా, మీరే ముఖ్యమంత్రి. మిగతా అన్ని విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్ ఎట్ దట్ టైం. చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్, మీరే సంథింగ్. మీరు గతంలో ఒకసారి అన్నారు కదా, చంద్రబాబు నాయుడు నథింగ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవ్రీథింగ్ అని మీరు అన్నారు కదా. అదేమో కానీ ఆ పర్టికులర్ ఆ టైంలో మాత్రం చంద్రబాబు నాయుడు వాజ్ నథింగ్, యు ఆర్ ది సంథింగ్. దాన్ని పట్టుకొని అది చేశాడు, ఇది చేశాడు, దొంగ కేసులు పెట్టారు. ఇప్పుడేమో అరే ఏమి నవరస నటన సార్వభౌమ ఎన్టీ రామారావు గారికి ఉంది బిరుదు, కానీ రాజకీయాల్లో మీకు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నవరసాలు పండించారు. ఇవాళ ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే రావణ కాష్టంలో రాష్ట్రాన్ని తగలబెడుతున్నారంటారు, లేకపోతే రాజకీయ నాయకులుగా మనం ఈ సంప్రదాయాన్ని నెలకొల్పొద్దంటారు. ఇప్పుడు మీరు చేస్తే రాబోయే రోజుల్లో గ్రామాల్లో మా వాళ్ళు కూడా అదే పని చేస్తారు, అలాంటి అలవాటు చేయొద్దని ఎవరు అలవాటు చేశారు? గడిచిన 5 ఏళ్ళు చేసింది ఎవరు? శవాలను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చింది ఎవరు? ఆ శవాన్ని ఇచ్చిన పక్కన పెట్టుకు తిరుగుతున్నది